ఒక్కసారి బైబిల్ తీయండి, యెషయా గ్రంథం 59:1 చదవండి, తొందరగా చదవండి. యెషయా గ్రంథం 59:1 చదవండి. రక్షింపనేరకై ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకై ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మరి ఇప్పుడు నీ మొర్ర దేవుని దగ్గరికి పోవాలంటే ఇప్పుడు ఏం చేయాలా? అడ్డుగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఒప్పుకోవాలి. ఏదో నామకార్థంగా ఒప్పుకొని నన్నన్ని పాపాలు క్షమించు ప్రభా అంటాం కాదు. ఆసక్తి కలిగి మారు మనసు పొందడం అంటే వెతుక్కోవాలి, మోకాళ్ళేసి ఎక్కడెక్కడ తేడా పడుతున్నావు ఓపెన్గా మాట్లాడాలి, మనసు విప్పి దేవునితో. దేవా, ఫలానా విషయంలో గడ్డి తిన్నాను, నీ ప్రేమను తేలిగ్గా తీసుకొని నీ వాక్యాన్ని ఎరిగుండి కూడా నీచంగా ప్రవర్తించాను, బుద్ధిహీనంగా అడుగులేశాను.